తెలుగుదేశం పార్టీ కష్టంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో జైల్లో వెళ్ళిన నాయకులకు, అదేవిధంగా పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ సర్వస్వం వడ్డీ చేసిన నాయకులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, పదవులు అందరికీ అలంకరణ కాదు. పదవులు మనకిచ్చిన బట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో మంది పోటీ పడ్డా మీ అందరికీ రావడం శుభ పరిణామం. ఎందుకంటే రేపు వైసీపీ వాళ్ళతో మనం స్థానిక ఎన్నికల్లో ఇటు మున్సిపల్లో కావచ్చు, ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అన్ని మనం పోటీ పడాల్సి ఉంది. దయవుంచి మీరు బాధ్యతగా పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా మదనపల్లి నియోజకవర్గంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏకదాటిపై నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, కుటుంబం అనేక సమస్యలు ఉంటాయి, అన్నదమ్ములు అనేక సమస్యలు ఉంటాయి, అన్ని సర్దుకొని పోయి రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, ఎందుకంటే అందరూ సీనియర్లు ఈడ, మన దేవరెంటి సీనన్న కావచ్చు, మన విజయ్ గౌడ్ అన్న కావచ్చు, రామాంధ్రన్న కావచ్చు, మన అరుణ్, ఎందుకంటే ముఖ్యంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ టౌన్ ఇంత పెద్ద పట్టణానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు గుర్తించి మరీ పట్టణ అధ్యక్షుడు ఇవ్వడం శుభ పరిణామం. ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేయాలా. అదేవిధంగా మొట్టమొదటి నుంచి నాతో పాటు నడిచిన వ్యక్తి, కేసుల్లో కావచ్చు, దేంట్లైనా కూడా అరెస్ట్లో కూడా అన్ని నాతో పాటు నడిచిన వ్యక్తి. అదేవిధంగా సీనన్న చెప్తే జైలుకు పోయించినాడు పాపం. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ కేసులో జైలుకు పోయిన వ్యక్తి. అదేవిధంగా మన విజయ్ గౌడ్ అన్న రామసముద్రంలో ఎంతో పట్టు కలిగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సర్వే జరిగేటప్పుడు కూడా నా ఒపీనియన్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పాత తెలుగుదేశం వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా కూడా మేము నా 3 మండలాలు, టౌన్, మున్సిపాలిటీని ఖచ్చితంగా జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా చేసేటప్పుడు ముఖ్యమంత్రి స్థానం తర్వాత ముఖ్యమంత్రి అన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు సంకనాకుతున్నాడని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మిథున్ రెడ్డి అసలు రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందే తప్పు అన్నాడు. అటువంటి రాయచోటిని ఎత్తుకొచ్చి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చారో, ఏదైతే మాట కట్టుబడి మేము మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు కాబట్టి జిల్లా చేసినారు. వాళ్ళందరికీ మదనపల్లి నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, వైసీపీ తాటాకు చెప్పులకి ఎవడు భయపడే లేడీడా, మీరేమో అనుకుంటా అన్నారు, ఏమో ఉప్పొంగిపోతాడారు. ఈ మధ్య చూస్తానా డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారు ఇంతకు ముందు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. చర్చకు రండి. జిల్లా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది, మా లోకేష్ గారి. మీరు చేతగాని జిల్లా చేయలేక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మీరు మదనపల్లిని జిల్లా చేయలేక ఓట్ల కోసమే, ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమే వాళ్ళు ఇక్కడ పావు పడతారు తప్ప వాళ్ళు వైసీపీలో మీరు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు ఈ మధ్య. మీ అందరికీ పార్టీ ఏం చేసింది చెప్పండి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉండా. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కలిసే స్వేచ్ఛ ఉందా? డైరెక్ట్ మీరు అపాయింట్మెంట్ ఉందని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉండా. అదే మా తెలుగుదేశం పార్టీలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి, అదే విధంగా కార్యకర్తల కోసం రోజు ఆయన డైలీ జనాలను కలుస్తానే ఉన్నాడు. అటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు మాట్లాడే సంస్కృతి కూడా మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు సత్తా ఉంటే లోకల్ బాడీలో మేము సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటూ, జై తెలుగుదేశం. ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ చేయనటువంటి విధంగా పట్టణ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అయితేమి, రూరల్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కావచ్చు, రామసముద్రం కావచ్చు, నిమ్మలపల్లి కావచ్చు, ఎవరు చేయని విధంగా కనీ విరిగిన లేతుల్లో రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రివర్యులు అందరినీ పిలిచి ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీలు ఏదో కొంచెం అనుకొని అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మమ్మల్ని కేసులు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోలేదు, కేసులు మాకు పరిస్థితి బాగలేదని అటువంటి వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీ ఒక సైనికునిగా అందరినీ కలుపుకునే బాధ్యత నా పైన ఉంది కాబట్టి అందరినీ దగ్గరలో వాళ్ళను కూడా కేసులు ఉండే వాళ్ళని కూడా ఒక మీటింగ్ పెట్టి, అదేవిధంగా కొన్ని టెంపుల్స్ ఇచ్చాం. ఇంకా 2 టెంపుల్ ప్రపోజల్లో ఉన్నాయి, అవి కూడా 10-15 రోజుల్లో అయిపోతాయి. మొన్నే జిల్లా కమిటీ చూసాం,
జిల్లా కమిటీలో కష్టపడ్డ పాత వాళ్ళందరికీ ఇచ్చినారు, అది కూడా శుభపరిణామం. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద తెలుగుదేశం పార్టీ ఇంకా మదనపల్లి కంచుకోట ఇంకా 30 సంవత్సరాలైన విధంగా చిన్న తప్పులు ఒప్పులుంటే క్షమించండి, అన్నదమ్ములన్నీ ఇంకా ఉంటాయి. ఖచ్చితంగా కూడా పార్టీ మాకు ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు. ఈడ పార్టీ బాగుంటేనే మేమంతా ఉంటాం. పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది వేదిక మీదకి వచ్చినాం. పార్టీ లేకుంటే మేము ఎవరిళ్లలో వాళ్ళు ఉండే పరిస్థితి వైసీపీ వాళ్ళు కల్పించినారు. కాబట్టి వైసీపీని ఎంతమందిని రాని, జగన్మోహన్ రెడ్డి రాని, పెదిరెడ్డి రాని, మిథున్ రెడ్డి రాని, ద్వారకనాథ్ రెడ్డి రాని, ఎవరిని కూడా ఎలక్షన్ లో తిరగనేమం. ఎలక్షన్ లో సింగిల్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుని మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ వాళ్ళు జిల్లా ఇచ్చిన దానికి మాకు మదనపల్లి జిల్లా కావాలంటా అన్నారు. దాదాపు లోకేష్ అన్న యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి 3 సంవత్సరాలు గడుస్తుంది. దాదాపు 3132 కిలోమీటర్లు, 226 రోజులు, 97 నియోజకవర్గాలు ఏకతాటిపై పాదయాత్ర చేసి రాష్ట్రంలోనే వైసీపీ పాలనపై చమరగీతం పాడేటువంటి మా యువనేత నారా లోకేష్ అన్న గారికి ముందుగా అందరం మళ్ళా 3వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 1 వారం ముందు మదనపల్లి నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా రామసముద్రం, నిమ్మనపల్లి రూరల్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా.